హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపమ్. మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మాత్రం మనం మన ఛానల్లోని చాలా రోజుల నుంచి బైపీసీకి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో అందులో భాగంగానే ఈవేళ అయితే మాత్రం మీకు బైపీసీ కోర్సుకి సంబంధించి ఏదైతే బైపీసీ అయిపోయిన తర్వాత మీరు తీసుకునే ప్రతి కోర్సుకు సంబంధించి మ్యాక్సిమం అన్ని కోర్సులకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్న ప్రతి అప్డేట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఏ అప్డేట్స్ ఉన్నాయి, ఏ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది, ఏంటి ఇప్పుడు ప్రొసీడింగ్స్‌లో ఉంది అని చెప్పేసి నేను మీకు మొత్తం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ప్రతి కోర్స్ మీద కూడానా మీకైతే మాత్రం ఒక అవగాహన వస్తుంది. ఒకవేళ ఏమైనా మిస్ చేసినట్లయితే కామెంట్ అయితే చేయండి. అన్న మీరు ఈ కోర్స్ కోసం చెప్పలేదని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా ఆ కోర్సెస్ సంబంధించి కూడా నేను వీడియోస్ చేసి ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పేసి ఎప్పుడు మొత్తం కూడా మీకు డేట్స్‌తో సహా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అందులో భాగంగానే మనం వీడియోలోకి గాని వెళ్ళినట్లయితే ఇక మీరు గాని చూసుకున్నట్లయితే మనకి 2 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో, అవొచ్చేసరికి బయోటెక్నాలజీ ఇంకా నర్సింగ్‌కి సంబంధించి. సో, ప్రెజెంట్ నేనిప్పుడు వీడియో చేస్తున్న టైంకి అయితే మాత్రం మీకు బయోటెక్నాలజీ ఇంకా నర్సింగ్‌కి సంబంధించి మీకైతే మాత్రం నేను రీసెర్చ్ చేసినా సరే నాకు ఎలాంటి అప్డేట్ కూడా దొరకకపోవడంతో నేనైతే ఈ 2 కోర్సులనైతే మాత్రం ఫస్ట్‌గానే స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 కోర్సులకు సంబంధించి నాకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో, ఒకవేళ మీరు ఈ 2 కోర్సులకు సంబంధించి కూడా మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లయితే చెప్పాను కదా! కామెంట్ అయితే చేయండి. మీరు ఏ కోర్స్‌కైతే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. నేను ఏ కోర్స్ అనేది మిస్ చేశానో కూడా మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే, నెక్స్ట్ గాని మనం గాని చూసుకున్నట్లయితే మీకు ఫార్మసీకి సంబంధించి ఒక వీడియో అయితే చేసి పెట్టాను. సో, అందులో వచ్చేసరికి మీకు ఫార్మసీకి సంబంధించి అంటే ఏవైతే మీకు ఫార్మాకి సంబంధించి అయితే మీకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్‌నైతే ఆ వీడియో చేశాను. సో, ఇప్పుడైతే మాత్రం మీకు ఫార్మసీకి సంబంధించి అంటే ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్పేసి నేను మీకు ఒక రీసెర్చ్ చేసినప్పుడు తేలిందేంటంటే చాలా కాలేజెస్ అయితే వాళ్ళు లిస్ట్‌ని అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. సో, వాళ్ళెప్పుడేంటంటే వాళ్ళ లిస్ట్‌ని ఎప్పుడైతే మీరు అంటే వాళ్ళ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ కాలేజ్‌కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కాలేజ్ అయితే మాత్రం అంటే కౌన్సెలింగ్ అనేది లేట్ అయితే అవుతుంది. సో, ఖచ్చితంగా కూడా మీకు 2 రీజన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కాలేజెస్ అనేవాళ్ళు వాళ్ళు సరిగ్గా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సీట్స్‌కి సంబంధించి గానివ్వండి, అడ్మిషన్‌కి సంబంధించి గానివ్వండి. వెరిఫైడ్ కాలేజ్ లిస్ట్ మనకి అంటే కౌన్సెలింగ్ వాళ్ళకైతే రాలేదు కండక్ట్ చేయడానికి. ఇక రెండోదొచ్చేసరికి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళైతే మాత్రం ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్స్‌ని ఇంకా లేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ పెట్టుకున్న వారికి ఎంబీబీఎస్ గాని సీట్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు కాబట్టి, ఒక ఎంబీబీఎస్ కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా సరే కంప్లీట్ అయితే వాళ్ళు ఫార్మసీకైతే తీసుకెళ్దాం అంటే, ఫార్మసీ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసైతే రెడీగా అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే, సో, ఇంకా అదే విధంగా మీరు వెటనరీ ఇంకా హార్టికల్చర్ గాని చూసుకున్నట్లయితే మీకు వెటనరీ ఇంకా హార్టికల్చర్‌కి సంబంధించి మీరు అంటే ప్రతిదీ వీడియో చేస్తాను కాబట్టి మర్చిపోతారేమో ఎక్కడైనా రాసుకున్నా సరే మీరు ఖచ్చితంగా రాసుకోండి. సో, అదే విధంగా మీకు వెటనరీ ఇంకా హార్టికల్చర్‌కి సంబంధించి మీకు 13థ్ నుంచి అయితే మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది సో, మీకు సింపుల్‌గా వెటనరీ ఇంకా హార్టికల్చర్‌కైతే మీకు 13థ్ నుంచి అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మీకు నోటిఫికేషన్ కూడా మీకు అదే టైంలో రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? అంటే మీకు ఫస్ట్ అనేది బైపీసీ వాళ్ళకి ఫస్ట్ అనేది స్టార్టింగ్‌లో అయితే మీకు గత ఇయర్ వరకు కూడానా ఒకటే కౌన్సెలింగ్‌లో మొత్తం అయితే మాత్రం అందరిని కూడా ఫిల్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏ కోర్స్‌కి ఆ కోర్స్ వాళ్ళు సెపరేట్‌గా వాళ్ళ యూనివర్సిటీస్‌తో మాట్లాడుకొని, ఏదైతే టాప్ యూనివర్సిటీ ఉందో, లేకపోతే ఏదైతే ఒక టాప్ కాలేజెస్ ఉందో సంబంధించి దాని రిలేటెడ్ సంబంధించి, వాళ్ళైతే ఆ యూనివర్సిటీ వాళ్ళైతే దానికి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, ఇప్పుడైతే బైపీసీకి సంబంధించి అప్డేట్స్ తీసుకోవడం కష్టం కాబట్టి, ఇక మీకైతే మాత్రం వెటనరీ ఇంకా హార్టికల్చర్‌కి వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించి లింక్ అయ్యుండి, కండక్ట్ చేస్తున్న వెబ్‌సైట్‌లో అయితే మీకు ఈ ఫేజ్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో, మీరు నెక్స్ట్ వీడియోలో మీకు వెటనరీకి, హార్టికల్చర్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో చేయాలా? వద్దా? అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. వెటనరీ ఫస్ట్ ఫేజ్ అనేది మాకు 13థ్ స్టార్ట్ అవుతది కదా! ఆ 13థ్‌న మాకు వీడియో చేయండి అని చెప్పి కూడా మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇంకా హార్టికల్చర్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే హార్టికల్చర్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇక మీకు అంటే మధ్యలోనే గాని మీకు పారామెడికల్ కోర్స్ అనేసి ఉంది. సో, ఈ పారామెడికల్ కోర్స్ అనేది ఎక్కువ అంటే ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీనికి సంబంధించి అయితే మాత్రం పారామెడికల్ కోర్సులనేవి మీకైతే ఇంకా ఉన్నాయి. సో, వాటిటినైతే మాత్రం నేను
ఈ వీడియో స్కిప్ అయితే చేస్తున్నాను. సో, ప్రస్తుతం అయితే నేను పారామెడికల్‌కి సంబంధించి అంటే గ్యాదర్ అయితే చేశాను గానీ ఆ పారామెడికల్‌కి సంబంధించి దానైతే మాత్రం నేను సెపరేట్‌గా పారామెడికల్‌కి సంబంధించి వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తాను. సో, సెపరేట్‌గా మీరప్పుడు చూడొచ్చు. ఈ వీడియో వచ్చిన ఒక 2, 3 అవర్స్‌లోనే మీకు పారామెడికల్‌కి సంబంధించి వీడియో అయితే వస్తుంది. సో, ఆ వీడియోలో అయితే మీకు పారామెడికల్‌కి సంబంధించి స్టాటస్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే ఇక ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం అగ్రికల్చర్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే మాత్రం ఈ వెబ్‌సైట్‌లోనే మనకి అగ్రికల్చర్‌కి సంబంధించి క్లియర్‌గా అంటే ప్రతీదీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా జరగమైతే జరుగుతుంది. సో, ఇందులో వచ్చేసరికి మీకున్న అంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రెజెంట్ ఉన్న అప్డేట్ వచ్చేసరికి మీకు ఫార్మర్స్ కోటా రీ అప్‌లోడ్ అని చెప్పి లిస్ట్ అయితే ఉంది. సో, దాని మీద క్లిక్ చేసి మీరు రీ అప్‌లోడ్ అయితే సో, అంటే ఎవరు రీ అప్‌లోడ్ చేయాలో చెప్పి చెక్ చేయొచ్చు. అదేవిధంగా క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ రీ అప్‌లోడ్ లిస్ట్ అని చెప్పి అయితే ఉంది. సో, వాళ్ళైతే కూడా మీరు క్లియర్‌గా రీ అప్‌లోడ్ చేయొచ్చు. సింపుల్‌గా మీకు ఆ లిస్ట్ కావాలనుకున్నట్లయితే మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్టే మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్‌లో వచ్చేసరికి మీకు ఏంటి ప్రాబ్లమ్ అని కూడా మీరు మెన్షన్ అయితే చేస్తారు. ఫోటో సరిగ్గా లేదా లేకపోతే ఇంకా అదే విధంగా మీరు అంటే ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి మీకు మొత్తం కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో, సింపుల్‌గా మీకు అంటే ఫార్మర్ కోటా కానివ్వండి, క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ రీ అప్‌లోడ్ లిస్ట్‌లో కానివ్వండి, మీ పేరు ఉంటే ఉందా లేదా చెక్ అయితే చేసుకోండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా మీరిక్కడ ఇంకా కిందకెత్తారండి. కిందకెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ర క్యాండిడేట్స్ హూ హావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ రీ అప్‌లోడ్ బై వెరిఫైయింగ్ అథారిటీస్ త్రూ ఎస్ఎంఎస్, ఈమెయిల్ చెక్ అనేసి ఉంది కదా! సో, అక్కడైతే క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేసేసి మీరు సింపుల్‌గా అయితే రీ అప్‌లోడ్ అయితే చేయండి. సో, ఇక్కడ మీకు రీ అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, రీ అప్‌లోడ్ మీద క్లిక్ చేసినట్టు మీ బేసిక్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం జరుగుతుంది. సో, 2 ఇచ్చేసి మీకు ఎక్కడైతే ఏటైతే ప్రాబ్లమ్ ఉందో అది ఫోటో కానివ్వండి, సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైనా సరే మీకు రీ అప్‌లోడ్‌కి సంబంధించి అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని రీ అప్‌లోడ్ చేయండి. దానికి లాస్ట్ కూడా అయితే ఇచ్చారు. ఏదైతే అగ్రికల్చర్ కౌన్సిల్‌కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. సో, ఏపీ అగ్రికల్చర్ సంబంధించి అయితే మాత్రం మీరైతే మాత్రం ఖచ్చితంగా 13th సెప్టెంబర్ లోపు అయితే దీనికి అప్లై అయితే చేసుకొని రీ అప్‌లోడ్ చేసేయాలి. ఆ 13th సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మీరు రీ అప్‌లోడ్ చేద్దామన్నా సరే పైన ఇచ్చిన వాళ్ళకైతే మాత్రం అవ్వదు. సో, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే రీ అప్‌లోడ్ చేసేయాలి. సో, చెప్పాను కదా! ఇంపార్టెంట్ డేట్స్‌లో వచ్చేసరికి మీకు లాస్ట్ డేట్ ఫర్ రీ అప్‌లోడ్ అని చెప్పి అయితే ఉంది కదా! అది 13th 9 అయితే ఇచ్చారు. సో, 13th 9 అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో, మీరు అందులోపు అయితే అప్లై అయితే అప్‌లోడ్ చేసేయాలి. సో, అది అప్‌లోడ్ అయిపోయి మీకు 2, 3 డేస్‌కే వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. లేకపోతే మీకు వెంటనే ఆ నెక్స్ట్ డే కూడా మీకు ఎనేబుల్ అయితే అయిపోవచ్చు. సో, ఎప్పుడు ఎనేబుల్ అయినా సరే మీకు వీడియో చేసి పెట్టాలనుకున్నా చెప్పాను కదా! మీకు ఎలాంటి వీడియో కావాలనుకున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా కూడా చెప్పాను కదా! మళ్ళీ నేను మీకు మళ్ళీ 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే మీకు నిజంగా ఇది హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ విషయంలో కానీ టాపిక్ మీద సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసినట్లయితే ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే తీసుకురాకైతే ట్రై అయితే చేస్తాను. సో, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్‌గా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే బైపీసీ కౌన్సిలింగ్‌లో ప్రతి కోర్సుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ గ్రూప్స్ కానివ్వండి, మీ కాలేజ్‌కి సంబంధించిన ప్రతి గ్రూప్, ప్రతి ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఏమైనా మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కోర్స్‌కి సంబంధించి కూడా కామెంట్ చేయండి. మర్చిపోకండి, ఎందుకంటే నేను మీకు వీడియో చేసి పెడతాను కాబట్టి.